విత్తనాలు రెడీ అయిపోయినాయి. ఇది వరకు పువ్వు పూసినప్పుడు వీడియో తీసి పెట్టానండి. భలే ఉంటాయి. చిట్టి చిట్టి ముక్కు పుడకల్లా ఉన్నాయి ఉల్లి పువ్వులు అని పెట్టాను. ఆ ఉల్లి పువ్వులు కాస్త ఇలాగా చిట్టి చిట్టి కాయలు చూసారా, ఆ కాయల కింద తయారయ్యి ఆ కాయలన్నీ ఎండిపోయాయండి. విత్తనాలు రెడీ అయిపోతున్నాయి. నేను మల్చింగ్ కింద మొక్కల్లో ఉల్లి పొట్టు వేస్తూ ఉంటానండి. ఆ ఉల్లి పొట్టు వేసినప్పుడు ఆ ఉల్లి పొట్టుతో పాటు ఉల్లిపాయలు కూడా పడి ఇలాగ చూసారా, ఉల్లికాడలు వచ్చేస్తూ ఉంటాయి. వంటలకు అది తీస్తూ ఉంటాను, కానీ ఒకటి అర మిగిలిపోతూ ఉంటాయి కదండి. అలా మిగిలిపోయిన ఉల్లిపాయలు చక్కగా పెరిగండి పూలు కూడా పూయడం స్టార్ట్ చేసేస్తాయి. ఆ పూల నుంచి విత్తనాలు కూడా రెడీ అయిపోతాయండి. చూడండి, ఉల్లిపాయ ఆరిపోయింది. ఇంకా మొత్తం ఇలా పువ్వు వచ్చింది అంటే ఇంకా ఉల్లిపాయ ఆరిపోతుందటండి. విత్తనాల కోసం ఉంచేస్తారనమాట రైతులు. మనం ప్రత్యేకంగా నారు వేయలేదండి. అంటే ఉల్లిపాయ పాతలేదు, ఏమీ లేదు. చక్కగా మనకి ఉల్లికాడలు వచ్చేస్తున్నాయి వంటకి. అలాగే ఉల్లి పూలు పూయడం. ఇప్పుడు విత్తనాలు. ఈ విత్తనాలు ఎలా ఉంటాయో చూద్దామండి. కోసేసాను. కొద్దిగా నలిపితే చాలు విత్తనాలు వచ్చేస్తాయండి. చూసారా ఎలా వచ్చినాయి. వీటిని కలోంచి అంటారు అని చెప్పేసి అంటున్నారండి. అంటే వంటల్లో కలోంచి విత్తనాలని రాస్తూ ఉంటారు కదా, అవి ఇవే అని అంటున్నారు. కానీ గూగుల్లో చూస్తే ఇవి కాదు, వేరే అని అంటున్నారు. ఏమోనండి, అదంతా మనకు తెలియదు. కానీ ఈ విత్తనాలు చక్కగా మనం నాటుకున్నాం అనుకోండి, చిట్టి చిట్టి ఉల్లిపాయ మొక్కలు వస్తాయి. అవి మళ్ళీ మనం ఆ నారుని సెపరేట్ చేసేస్తే మనం ఉల్లిపాయలు పెద్ద సైజులో వచ్చేలాగా అవి ఊరతాయి అన్నమాట. ఇలాగా మనం గార్డెన్లో చాలా సులభంగా ఉల్లిపాయలు పండించుకోవడం కోసం, నారు వేసుకోవడం కోసం విత్తనాలు కూడా రెడీ చేసుకున్నట్టు అయిపోయిందండి. భలే ఉంది కదండి ఉల్లి పువ్వు. చిట్టి చిట్టి విత్తనాలు భలే ఉన్నాయి. ఉల్లి పువ్వులో కలిసిపోయి చిన్న చిన్న పురుగు పుట్ర కూడా బయటపడుతుందండి.